హాయ్, నమస్కారం. మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా సక్సెస్ కావటం లేదా? ఏం చేసినా మీకు కలిసి రావటం లేదా? లేదా మీకు లక్ష్యం ఉండి కూడా మీరు దాన్ని సాధించలేకపోతున్నారా? అయితే ఒక చిన్న కారణం, ఈ కారణం కనుక మీకు తెలిస్తే మీరు అద్భుతమైన విజేతలు అవుతారు. సక్సెస్ఫుల్ పర్సన్గా మీ పేరు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అయితే ఈ చిన్న కారణం తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ చెప్తాను, తర్వాత దానికి ఒక రీజన్ కూడా చెప్తాను. యాక్చువల్గా మనకు వచ్చేసి ఫ్లైట్, రాకెట్ ఇద్దరు రెండు వేరు సేమ్ కేటగిరీ, కానీ రెండు వేరు లక్ష్యాలతో కూడుకున్నాయి అనుకుందాం. అయితే ఫ్లైట్ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్తుంది, రాకెట్ మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది. అయితే యాక్చువల్గా ఒక చిన్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అనుకుంటే, ఒకరోజు ఫ్లైట్ ఏమని అడిగింది అంటే రాకెట్ను, అవునండి రాకెట్ గారు, మీకు ఎప్పుడు వెళ్ళినా కూడా, మీరు ఎక్కడ సక్సెస్ అయినా కూడా మీకు చాలా పేరు వస్తుంది కదా, మరి ఫ్లైట్గా నాకెందుకు పేరు రావట్లేదు? మీరు ఒకసారి నన్ను తీసుకొని వెళ్ళండి, నాకు కూడా పేరు వస్తుంది అని చెప్తుంది. అయితే అప్పుడు రాకెట్ అంటున్నది, ఓకే సర్లే ఈసారి చూద్దాము, నేను వెళ్ళే ముందు నీకు చెప్తాను, నిన్ను కూడా తీసుకొని వెళ్తాను అని అంటుంది. అయితే అప్పుడు ఒకసారి ఏం చేస్తారు అంటే, మనకి ఈ మధ్యలో రాకెట్ ఒకసారి లాంచింగ్ అన్నప్పుడు ఫ్లైట్ కూడా వచ్చేసి రాకెట్ అన్నయ్య నేను కూడా వస్తాను మీతోని, నాకు కూడా పేరు వస్తుంది మీకు అని అంటుంది. అంటే సర్లే స్టార్ట్ అయినాక చూద్దామని చెప్తుంది. అయితే ఆ రోజు లాంచింగ్ టైం వచ్చేస్తుంది 1 to 50 seconds ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. 50 seconds ముందు రాకెట్ వెళ్ళిపోతూ ఉంటుంది. రాకెట్ వెళ్ళిపోతూ ఉంటే ఫ్లైట్ వచ్చేసి ఏమంటుంది, అన్నయ్య నన్ను కూడా తీసుకొని వెళ్తాలన్నారు కదా, మరి నేను రావట్లేదు, నేను వచ్చేంత వరకు ఆగండి, నాకు కూడా కొంచెం వచ్చేది ఉంది, వస్తున్నానని చెప్తారు. అప్పుడు రాకెట్ ఏమంటుంది అంటే, అయ్యో ఫ్లైట్ బ్రదర్, మీకు అర నిమిషం లేట్ అయినా, హాఫ్ అన్ అవర్ లేట్ అయినా, హాఫ్ డే లేట్ అయినా కూడా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీరు ఎట్లాగూ ల్యాండ్ అయ్యేది అక్కడే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. నేను రాకెట్ను, నాకు అర సెకండ్ లేట్ అయినా కూడా నేను టార్గెట్ మిస్ అవుతాను, కాబట్టి నాకు అట్లాంటిది వీలు కాదు, కంపల్సరీ నేను టైం టు టైం వెళ్ళాల్సిందే, నాకు ఒక సెకండ్ కూడా మిల్లీ సెకండ్ కూడా వేస్ట్ చేయలేను అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకు టార్గెట్ ఉండగానే సరిపోదు, ఆ టార్గెట్కు కావాల్సిన టైం సెన్స్ కూడా ఉండాలి. అంటే రాకెట్ లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నాడు అద్భుతంగా పేరు వస్తుంది, పతాక శీర్షికలో అన్ని పేపర్లలో వస్తుంది రాకెట్ లాంచింగ్ సక్సెస్ఫుల్ అని. కానీ ఒకవేళ ఫ్లైట్ మాత్రం హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఎవరు పట్టించుకోరు, ఓ 10 నిమిషాలు లేట్ అయినా ఎవరు పట్టించుకోరు. అంటే దాన్ని బట్టి ఏంటి అంటే, మనకు గోల్ ఉండగానే, పెద్ద లక్ష్యం ఉండగానే సరిపోదు, ఆ లక్ష్యానికి సరిపోను టైం సెన్స్, టైం మేనేజ్మెంట్ ఉండాలి. దీన్ని బట్టి మనం అనుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క లక్ష్యాన్ని లక్ష్య సాధనలో కూడా టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. టైం లేనివాడు ఎట్లాంటి లక్ష్యమైనా కూడా గోల్ సెట్టింగ్ చేయలేడు, మన గోల్ సాధించలేడు. కాబట్టి నీ టైం, నువ్వు కనుక టైంతో నువ్వు టైం పాస్ చేసేస్తే, నిన్ను టైం పాస్ చేసేస్తుంది, అంటే వదిలేస్తుంది. దట్ ఈజ్ టైం. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ గురుచరణ్. My mobile number is 9848626131. Thank you.